ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో నియోజకవర్గాల స్థాయి అంతర్గత సమీకరణాలు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక నాయకుల మధ్య సాగే విభేదాలు ఎప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తూనే ఉంటాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు ఇటు పార్టీ శ్రేణుల్లోనూ అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. నియోజకవర్గ లీడర్ల మధ్య గత కొద్ది రోజులుగా సాగుతున్న మాటల యుద్ధం కాస్త చివరకు పోలీసుల ఎంట్రీతో రోడ్డుపైకి చేరింది. ఇబ్రహీంపట్నం పరిధిలో టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసిన తీరు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పనితీరుపై, నియోజకవర్గ నిర్ణయాలపై స్థానిక లీడర్లు బహిరంగంగా ప్రశ్నించడం, దానికి ప్రతిగా పార్టీ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చకచక జరిగిపోయాయి. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి వస్తున్న నాయకులను ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉత్కంఠను పెంచింది. అసలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు మరియు స్థానిక నేతలకు మధ్య మొదలైన ఆ వివాదం ఏంటి? నడి రోడ్డుపై టీడీపీ నేతలను పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్లడానికి దారి తీసిన ఆ పరిస్థితుల పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈ వివాదానికి గల ప్రధాన నేపథ్యాన్ని పరిశీలిస్తే గత కొద్ది రోజులుగా మైలవరం నియోజకవర్గ పరిధిలోని రెడ్డిగూడెం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక పార్టీ క్యాడర్ ప్రాధాన్యత తదితర అంశాలపై బహిరంగంగానే పోస్టులు పెడుతూ నిలదీస్తున్నారు. ఈ పరిణామాలు నియోజకవర్గ టీడీపీలో తీవ్ర చర్చకు దారితీశాయి. తనను ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న రెడ్డిగూడెం మండల టీడీపీ నాయకుల తీరుపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా పరిగణించారు. ఇందులో భాగంగానే సుమారు 10 రోజుల క్రితం తనను ప్రశ్నించిన ముఖ్య నేతలు ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి మరియు రమేష్ రెడ్డిలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ షోకాసు నోటీసులు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ బహిరంగంగా పోస్టులు పెట్టడంపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. షోకాసు నోటీసుల జారీ తర్వాత కూడా స్థానిక లీడర్లు మరియు ఎమ్మెల్యేల వర్గం మధ్య సయోధ్య కుదరలేదు. సరే కదా, వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే నిన్న ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి, రమేష్ రెడ్డిలను పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో వారిపై ఈ సస్పెన్షన్ వేటు పడింది. ఈ సస్పెన్షన్ పరిణామాల నేపథ్యంలో తమ వాదనను పార్టీ అధిష్టానానికి విన్నవించుకునేందుకు లేదా అక్కడి తాజా పరిస్థితిని చర్చించేందుకు పెద్దబాబు మరియు రమేష్ రెడ్డిలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో సమావేశం ముగించుకుని వారు తిరిగి మైలవరం నియోజకవర్గానికి వస్తుండగా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు సమాచారంతో లీడర్ల వాహనాలను అడ్డుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు అక్కడే పెద్దబాబు, రమేష్ రెడ్డిలను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద టీడీపీ నేతల అరెస్టు ఉదాంతం జరిగిన సమయంలో అక్కడ కాసేపు తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోలీసులు లీడర్లను అరెస్టు చేసిన తర్వాత వారిని పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు వీలుగా ఒక ఆటోను సిద్ధం చేశారు. అయితే పోలీసులు తీసుకొచ్చిన ఆ ఆటో ఎక్కేందుకు అరెస్ట్ అయిన టీడీపీ నేతలు పెద్దబాబు, రమేష్ రెడ్డిలు పూర్తిగా నిరాకరించారు. తాము ఆటో ఎక్కే ప్రసక్తే లేదని పోలీసులతో వాదించారు. నాయకులు ఆటో ఎక్కేందుకు నిరాకరించడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అరెస్ట్ అయిన టీడీపీ నేతలను ఇబ్రహీంపట్నం నడి రోడ్డుపైనే నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ వైపు తరలించారు. పోలీసులు ఇద్దరు నాయకులను నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేపాయి. పార్టీ నుండి సస్పెన్షన్, ఆ వెంటనే పోలీసుల అరెస్టు, ఆపై నడి రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లిన తీరు మైలవరం రాజకీయాన్ని ఒక్కసారిగా హీటెక్కించాయి. మొత్తానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు మరియు రెడ్డిగూడెం మండల టీడీపీ లీడర్లకు మధ్య సాగిన సోషల్ మీడియా వార్ చివరకు సస్పెన్షన్స్, ఇబ్రహీంపట్నంలో అరెస్టుల వరకు దారి తీయడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ఒకవైపు ఎమ్మెల్యే వర్గం పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకే ఈ చర్యలు తప్పలేదని స్పష్టం చేస్తుంటే, మరోవైపు అరెస్ట్ అయిన నేతల అనుచరులు మాత్రం ప్రశ్నించినందుకే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ అంతర్గత పోరు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మైలవరం నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ తాజా పొలిటికల్ డెవలప్మెంట్స్, టీడీపీ నేతల సస్పెన్షన్ మరియు ఇబ్రహీంపట్నం పోలీసుల అరెస్టు తీరుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. Thank you for watching Khyati Connects.